నమస్కారం సుధీర్ సార్. నమస్కారం. సార్, ఏ స్టూడెంట్‌కైనా సరే అండి ఒక ఛాలెంజ్ ఉంటుంది. అంటే రెగ్యులర్‌గా ఒక సబ్జెక్ట్ మీదే ఫోకస్డ్‌గా వెళ్తే, చదువుకుంటూ వెళ్తే బెటరా? లేదంటే మిక్స్డ్ కాంబినేషన్‌లో చదువుకుంటూ వెళ్తే బెటరా? ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటువంటి స్టూడెంట్స్‌కైనా ఒక డౌట్ ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే ఒకదాన్నే పర్టిక్యులర్‌గా పెట్టుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఆ హోల్ డే అదే పనిగా పెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది ఏంటంటే ఇది సగం, ఇది సగం, ఇది సగం అని చెప్పేసి అనుకుంటుండే. అంటే ఎలా పరిగెత్తాలి కాంపిటేటివ్‌లో? సో మా ఎక్స్పీరియన్స్ తోటి మేము చూసిన బెస్ట్ చెప్తున్నామండి. ప్రిపరేషన్ అంటే మన సెలెక్షన్ ప్రాసెస్ అనేది కాంబినేషన్ ఆఫ్ 3 థింగ్స్. నెంబర్ 1 నాలెడ్జ్ గెయినింగ్, నెంబర్ 2 ప్రాక్టీస్, నెంబర్ 3 రివిజన్. ఈ 3 కాంబినేషన్ తోటే సక్సెస్ వస్తుంది. మనం రాసేటటువంటి ఎగ్జామ్కి ఏమి నాలెడ్జ్ కావాలి, మనకి ఎన్ని సబ్జెక్టుల నుంచి నాలెడ్జ్ కావాలి, ఫస్ట్ ఇది నేర్చుకోవాలి. ఇది నేర్చుకునేటప్పుడే దీనికి ప్రాక్టీస్ని తెలియకుండా మనం అప్లై చేయాలి. డే 1 నుండే నేర్చుకునేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి 5 సబ్జెక్టులు ఉన్నాయి. మనకి చిన్నప్పటి నుంచి మనకి మన బ్లడ్లో మన మైండ్లో ఇంజెక్ట్ చేసింది ఏంటి అని అంటే మిక్స్డ్. రైట్ ఫ్రమ్ ద స్కూలింగ్ మీరు చూడండి, తెలుగు క్లాస్ ఉంటుంది, ఇంగ్లీష్ క్లాస్ ఉంటుంది, మ్యాథ్స్ క్లాస్ ఉంటుంది, సోషల్ ఉంటుంది, సైన్స్ ఉంటుంది. మనకి బాగా ఎక్కువ దేది కావాలో ఆ క్లాసు ప్రతిరోజు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్ స్కూలింగ్లో మాట్లాడుతున్నాం, మ్యాథ్స్ పీరియడ్ ఈజ్ ఫిక్స్డ్. లాంగ్వేజెస్ హిందీ, తెలుగు, ఇంగ్లీష్, ఇవి ఆన్ అండ్ ఆఫ్లో వస్తూ ఉంటాయి. వీటిలో ఇంగ్లీషు, తెలుగు, ఇంగ్లీష్ ఎప్పుడు ఎవ్రీడే ఉంటుంది, తెలుగు, హిందీ ఆల్టర్నేటివ్లో పెడతా ఉంటారు. సో మన ఫైనల్ ఎగ్జామ్కి మన నాలెడ్జ్కి మనకి ఏదైతే ఎక్కువ కావాలో అది ఎవ్రీ డే ఉండాలి. బట్ ఓవరాల్గా డే అంతా చూసుకుంటే అన్నీ మిక్స్డ్గా ఉంటుంది. మన స్కూలింగ్ నుంచి ఉన్నటువంటి మనకి తెలియనట్టుగా మనకి తెలియకుండా మన బ్లడ్లో ఉంది సార్. ఇదంతా మిక్స్డ్ అనేది మన బ్లడ్లో ఉంది ఆల్రెడీ. మీ మైండ్ ఎప్పటి నుంచో దానికే అలవాటు పడి ఉంది. ఇప్పుడు మీరు కొత్తగా అది కాదు అని చెప్పి 1 ఫుల్ డే మొత్తం ఒకటే సబ్జెక్ట్ అని అంటే మైండ్ విల్ నాట్ యాక్సెప్ట్. సో మీ ప్రిపరేషన్ ఫేజ్లో సబ్జెక్ట్ గెయిన్ చేయాలి అని అనుకున్నప్పుడు మిక్స్డ్ అన్ని సబ్జెక్టులు రోజు కొంత టైం కేటాయించుకోవాలి. డిపెండ్స్ ఆన్ యువర్ క్యాపబిలిటీ. కొంతమంది డైలీ 1 సబ్జెక్ట్ 1 అవర్, కొంతమంది డైలీ 1 సబ్జెక్ట్ 2 అవర్స్, కొంతమంది పొమోడోరో టెక్నిక్ వాడతారు. 30 minutes కాన్సన్ట్రేషన్ తోటి చదువుతారు, 5 to 10 minutes బ్రేక్ తీసుకుంటారు. డిపెండ్స్, ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క మైండ్ సెట్. వన్స్ ఎప్పుడైతే మనకు కావాల్సినటువంటి నాలెడ్జ్ మనం మైండ్లో వచ్చిందో దెన్ అప్పటి నుంచి చేసే ప్రాక్టీస్లో మార్కులు అబ్జర్వ్ చేయాలి. డే 1 నుంచి మాత్రం మార్కులు అబ్జర్వ్ చేయకూడదు. ఎందుకంటే మనం సబ్జెక్ట్ గెయిన్ చేసుకుంటున్నాం, మన మైండ్ని ఫిల్ చేస్తున్నాం సబ్జెక్ట్ తోటి. ఫిల్ చేసే ప్రాసెస్లో ప్రాక్టీస్లో ఎన్ని మార్కులు వస్తున్నాయి అనేది మనం పట్టించుకోకూడదు. వన్స్ నాకు ఎగ్జామ్కి కావాల్సిన సబ్జెక్ట్ అంతా నా మైండ్లో ఉంది అని అనుకున్నాము, అప్పటి నుంచి రాసేటటువంటి ప్రాక్టీస్ మాక్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఎన్ని మార్కులు వస్తున్నాయో మనం చెక్ చేసుకొని ఎవ్రీ డే అగైన్ మిక్స్డ్ సిలబస్, మిక్స్డ్ సబ్జెక్ట్స్, ఏ ఏ సబ్జెక్ట్లో వీక్గా ఉంటున్నామో ఆ సబ్జెక్టుల్లో ఏ టాపిక్ నుంచి అయితే మనం ఎక్కువ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి అని అనుకుంటున్నామో ఆ టాపిక్ని ఐడెంటిఫై చేసుకొని ఎవ్రీడే కొంత కొంత ఇంప్రూవ్మెంట్కి వెళ్ళిపోతూ ఉండాలి. కాంబినేషన్ అండి ఇదంతా, ప్రతి సబ్జెక్ట్. ఫైనల్గా ఇంకొక 1 వీక్లో ఎగ్జామ్ ఉంది. ఎగ్జామ్ ఉన్నప్పుడు మాక్ ఎగ్జామ్స్ బిగినింగ్ నుంచి రాస్తూ ఉండాలి. మాక్ ఎగ్జామ్ అనేది అసలు ఏ రోజు వదిలిపెట్టకూడదు. ఎందుకంటే మీరు ఒక్క మాక్ ఎగ్జామ్ రాస్తే అన్ని సబ్జెక్టులు మైండ్లో రివైజ్ అవుతాయి, అన్ని టాపిక్లు మైండ్లో రివైజ్ అవుతాయి. ఎందుకంటే మాక్ ఎగ్జామ్స్లో అన్ని సబ్జెక్ట్స్, అన్ని క్వశ్చన్స్ టాపిక్స్ నుంచి వచ్చేస్తాయి కదండి. మీకు ఒక టాపిక్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చిందంటే మైండ్లో ఆ క్యాలిక్యులేషన్ అంతా పడిపోతూ ఉంటుంది, ఆ సబ్జెక్ట్ అంతా రివైజ్ అవుతూ ఉంటుంది. సో మీకు తెలియకుండా అది ఒక టైప్ ఆఫ్ రివిజన్ అనేది మాక్ ఎగ్జామ్ అనేది. మాక్ ఎగ్జామ్ ఎప్పటికీ మిస్ కాకూడదు. ఎగ్జామ్ ఇంకొక 10 daysలో ఉంది అని అనగా అప్పుడు కావాలంటే మీరు ఒక సబ్జెక్ట్ రివైజ్ చేయడానికి మీ హ్యాండ్ నోట్స్ ఉంటుంది కాబట్టి ఆల్రెడీ ఫస్ట్ చాప్టర్ నుంచి లాస్ట్ చాప్టర్ వరకు ఫాస్ట్ రివిజన్ చేసేసుకోవచ్చు. అప్పుడు సబ్జెక్ట్ వైజ్గా వెళ్ళొచ్చు, దెర్ ఈజ్ నో ప్రాబ్లం. బట్ బిగినింగ్ నుంచి మాత్రం ఓన్లీ సబ్జెక్ట్ పట్టుకొని అదంతా కంప్లీట్ చేసే ప్రాసెస్ అనేది మనకి చిన్నప్పటి నుంచి మన టీచర్లు అలవాటు చేయలేదండి. మనం కొత్తగా అలవాటు చేసుకోకూడదు అది. సో కాంబినేషన్లో వెళ్ళాలి. సో ఎండ్ ఆఫ్ ద డే 3 points ఆర్ ఇంపార్టెంట్. సబ్జెక్ట్ నాలెడ్జ్ ఫ్రమ్ ఆల్ సబ్జెక్ట్స్ పుట్ టుగెదర్, ప్రాక్టీస్, మాక్ ఎగ్జామ్స్ అండ్ రివిజన్. ఈ 2 మిక్స్డ్ సిలబస్లోనే ఉండాలి, మిక్స్డ్ సబ్జెక్ట్స్లోనే ఉండాలి. లాస్ట్ ఇది రివిజన్ అనేది మీరు కావాలి అని అంటే సబ్జెక్ట్ వైజ్గా వెళ్ళచ్చు.
ఓకే, లాస్ట్ ఎప్పుడు కూడా సబ్జెక్ట్ వైజ్ వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే కనెక్టివిటీ వస్తుంది కదండి. మీరు అర్థమెటిక్ తీసుకున్నారు, ఫస్ట్ పర్సంటేజెస్ రివిజన్ చేశాను, ఇమ్మీడియట్గా నేను ప్రాఫిట్ అండ్ లాస్లోకి వెళ్ళాను అనుకోండి, ఇట్ మేక్స్ మై జాబ్ ఈజీ. ఇమీడియట్గా సింపుల్ కాంపౌండ్లోకి వెళ్ళాను, ఆ సెట్ తొందరగా అయిపోతుంది. నేను ఇవాళ పర్సంటేజెస్ చదివి రివిజన్ చేసి మళ్ళీ రేపు ప్రాఫిట్ అండ్ లాస్ తీసుకున్నాను అనుకోండి, బిగినింగ్ ప్రాబ్లం ఉంటుంది. ఒక 10-15 మినిట్స్ అయినా సరే, 10-15 మినిట్స్ అయినా సరే ఎవ్రీడే, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. సో రివిజన్లోకి వచ్చేటప్పటికి సబ్జెక్ట్ వైజ్కి వెళ్ళారు అని అనుకోండి, తక్కువ టైంలో టైం సేవ్ చేసుకొని మనం తొందరగా రివిజన్ కంప్లీట్ చేసేయచ్చు. కాబట్టి రివిజన్ అనేది సబ్జెక్ట్ వైజ్గా ఎంకరేజ్ చేస్తాను నేను. వెరీ గుడ్ ఇన్ఫో సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ సార్. థ్యాంక్ యూ.